బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ కేసులతో భయపెడుతున్న మోదీ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ఆయన కేసీఆర్ డైరెక్షన్ తోనే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 500కి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. హైదరాబాద్ నుంచి నారాయణపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు పొన్నం. ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి ఉచిత ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ నుంచి షాద్నగర్ టోల్ ప్లాజా వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 90వ రోజు ఇయాల 90 రోజుల మా ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ప్రజలకు ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించింది. అది ఆరోగ్యానికి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కలగజేయడం కావచ్చు. దాని తదుపరి గృహంలో రోజు ఉదయాన్నే మనం తాగే ఛాయను కూడా వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి అందించడం కావచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు వాడుకునే లైట్ గాని ఫ్యాన్ గాని సంబంధించిన ఉపయోగించుకునే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మార్చి 11 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతంలో అందరి ద్రాక్షగా అల్లుడ తేడా వండుకుంటాడు, కోళ్ళేడ అమ్ముతారు, మేకలేడ కట్టేస్తారు అన్నటువంటి డబుల్ బెడ్రూమ్ జాగల మేము చెప్పినటువంటి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతోటి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామన్న మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ మానస పుత్రిక ఆసియా ఖండంలో ఒకరోజు ఇంత సిమెంట్ కట్టడం కట్టాలే, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ కానించి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది. ఇవాళనేమో బొందల గడ్డాన పడుతుంది, ఆయననేమో మానస పుత్రిక అంటారు. మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆయనను మానస పుత్రిక అనో ఇలా బొందల గడ్డ అన్నో కానీ 1,00,000 కోట్ల మధ్యలో ప్రాజెక్టు తిరిగిపోయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి నేను అడుగుతా ఉన్నా సూటిగా, 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినామా, రేషన్ బియ్యం ఇచ్చినామా, ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినామా అని చెప్పుకునేది కాదు. అక్కడికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుతూ తెలంగాణ ఏర్పాటు దొంగదారణ చేసుకొని పేరు తలుపులేసని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ